పాతి పెట్టని తనం అంబేద్కరిజంలోనే ఉంది. ఈరోజు దగాపడ్డ దళితారా మేల్కో అంటే దగాపడ్డది ఎవరు? మనం. ఇంటి పక్కన ఒక పొలం పక్కన ఒక గొట్టు దారి పక్కకేస్తే 100 మందికి చెప్తున్న స్థలాన్ని ఆక్రమించారు. ఈ రోజు పథకాలన్నీ 27 పథకాలు, అన్ని పథకాలు అవినీతి గురించి మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది? ఒక్క క్షణం నువ్వు పరిపాలించడానికి అర్హత లేదు. అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదు. ఈరోజు అవినీతి గురించి మాట్లాడతావా? పథకాలు అవినీతి గురించి మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది? ఒక్క క్షణం నువ్వు పరిపాలించడానికి అర్హత లేదు. అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదు ఈ జగన్ రెడ్డికి. ఎందుకు అనుకున్నారు? అవినీతి అత్యధిక అవినీతి కూడా ముఖ్యమంత్రి ఎవరు అని కొట్టాను వచ్చేది మొట్టమొదటి పేరు జగన్ రెడ్డి. చెప్పండి. అన్ని పథకాలు దళితుల నోటుగా కూడి తీసి రోజు ఉమ్మేశాడండి. రోజు నమ్ముదల కొంచెం పోషించే రోజు సంపదను సృష్టించడమయ్యా, ఉద్యోగాలు కల్పించడమయ్యా. ఉద్యోగాలు ఒక డిఎస్సీలో తీసావు 7 సంవత్సరాలు నువ్వు జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి దళితులు దగా చేసావు. ప్రతి వాడు ఈరోజు ఉద్యోగాలు రోడ్డు మీద అడుగుతుంటున్నాడు. కనీసం ఖాళీగా ఉన్న ఇంటికాడ కూర్చున్న వాడికి 2000 డబ్బులు ఇచ్చేవాడు చంద్రబాబు. వేరు చేసావు. దళితులు ఉత్తరిస్తారని చెప్పి తడిగుంట్లో దళితులు గొంతు కోసావు. నువ్వు ఉద్యోగాలు తీయకుండా, కంపెనీలు తేకుండా, ఏమీ తేకుండా ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసినాడు నువ్వు కదా. కొడుకు రగిలిపోతుందండి ఈరోజు. మన ఇంటి పక్కన అన్యాయం జరుగుతుంది 100 మంది కూడా చెప్తాం. మన పేటలో ప్రతి వారికి ఒక యాప్, మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూపుల్లో చైతన్యపరచాలి. తెలుసుకున్నాం జరుగుతున్న అన్యాయాన్ని వాట్సాప్ గ్రూపులో పెట్టాలి. ఒరే మన దళితులకు జరిగే అన్యాయం ఇది. ఈ యొక్క జగన్ పాలనలో మనకి అన్యాయం. ఏమంటే మా ఇంటికి ఒక ఎమ్మెల్యే వచ్చాడు, కూర్చున్నాడు, కాలేజీకి కూర్చున్నాను, కాలు మీద కాలు తీయలేదు, ఇంటికి వచ్చాడు. గబగబా పోలీసులు అందరూ వచ్చాడు. ముందు అంతా వచ్చి అయ్యాడన్నా ఎమ్మెల్యే గారు వచ్చాడు. కాలు మీద కాలు ఎవరా తీసింది? ఈ సబ్ ప్లాన్ ఈ సంవత్సరం అయిపోతున్నాయి. ఈ సబ్ ప్లాన్ తిరిగి నువ్వు చెయ్యాలి, రెన్యూవల్ చేయాలంటే అది ఏమన్నా తెలుసా? 3వ తరగతి చదువుకున్నాడు అమ్మాయి ఎలా ఉంటది? కేంద్రం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం లేదు. కేంద్రం చేయాలంటే వాడు పిచ్చోడానికి అసలు ఏం తెలుసురా? ఇక్కడ చదువుకున్న సింహాలు ఇవన్నీ నీకేం తెలుసు? రాజ్యాంగంలో ముఖ్యం తెలుసు నీకు ఇచ్చే సలహాదారులు తప్పుడు సలహాలు ఇచ్చి ఈరోజు దళితులు పోసేశారు. ఈరోజు ఒక్క ఉద్యోగం లేదు. ఈరోజు రోడ్డులు పడిపోయారు అందరం. కనుక అన్న చేస్తున్న ఈ రాక్షసుల దగా పడ్డ దళితుల కదులురా అనే నినాదానికి మనందరం కూడా కట్టుబడి జై భీమ్ అనేది మన గుండె నినాదమై ఒకరొక్కరు కూడా కలిసి సంఘటితంగా ప్రతి పేటలోనూ మన ఇక్కడ కూర్చున్న మనం చదువుకున్న మనంతా మన పేటలో ఉండే ఏర్పడిన ప్రతి వాట్సాప్ గ్రూపుల్లో ప్రతిదీ మెసేజ్ చేయాలి. చేసి వాళ్ళు చైతన్యపరచాలి. ఎక్కడ మనం కూర్చున్నాం మన పేటల్ని సరిదిద్దుకోవాలి. ఒరే మనకి నాశనం అయిపోయాం 5 సంవత్సరాలు. మనం దగా పడ్డాం. మనకు రావాల్సిన ఈ రాజ్యాంగ పరంగా మనకు రావాల్సిన హక్కులన్నింటినీ కాలరాశాడు. కాబట్టి అట్రసిటీ కేసు గారికి ఈరోజు ఇదివరకు భయం ఉంది కానీ ఈరోజు భయం ఉందా? పంపిణీ చేస్తున్నారు. ఇదివరకు వచ్చేసుకుడు పోదు కానీ ఇప్పుడు కేసు బెయిల్ ఇచ్చేస్తున్నారు. భయం లేదు. కనుక అన్న నేను ఒకప్పుడు గణపతి ఉద్యమంలో కానీ ఆ ఉద్యమాల్లో నేను తిరిగినప్పుడు, అలాగే మరి పాస్టర్ విజయ్ కుమార్ని మరి జైల్లో పెట్టినప్పుడు, ఆ కేసులు వేసినప్పుడు అన్న నాకు తెలియదు కానీ నా పేరు పలికాడు లైవ్లో.
శర్మ అంటే ఎవరు బ్రాహ్మణుడు అనుకున్నాడు. ఒరే శర్మ అంటే బ్రాహ్మణుడు కాదురా, శర్మ అంటే బ్రాహ్మణుడు కదా. దళిత పూలు చెత్త వారు ఆ కమిటీ ద్వారా మన తరఫున